మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ చూడాలంటే కనీసం ఇంకా 3 ఏళ్ళు ఆగాల్సిందే. ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కుతుందనుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో కూడా సెట్స్ పైకెళ్ళదట. ఇంతకీ ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తాలూకు అప్డేట్ ప్రతి నెల ఒక్కో డౌట్ తో వస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన డౌట్ ఏంటంటే ఈ మూవీ ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది సమ్మర్ వరకు కూడా సెట్స్ పైకి వెళ్ళదా అని. నిజంగానే ఇది నిజమంటున్నారు సినీ జనం. దీనికి ఓ కారణం ఉంది. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేస్తోన్న సినిమా ఈ ఏడాది పూర్తయి సంక్రాంతికి వస్తుంది. సో ఈ ఇయర్ ఎండింగ్ కి రాజమౌళి మూవీ పట్టాలెక్కుతుందనుకున్నారు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి కాదు కదా, సమ్మర్ కి కూడా రాజమౌళి తన ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడట. 2026లోనే మహేష్ తో రాజమౌళి తీసే సినిమా వస్తుందని తెలుస్తోంది. అప్పటి వరకు ఈ మూవీ చూసే ఛాన్స్ రాదట. దానికి కారణం జక్కన్న ప్లానింగ్. ఇండియానా జోన్స్ లాంటి స్టోరీని విజయేంద్ర ప్రసాద్ రెడీ చేస్తున్నాడని ఏడాదిగా చెబుతున్నారు. కానీ కథ సిద్ధం కాలేదు. కానీ ఇండియానా జోన్స్ టీం నుంచి హీరో పాత్ర తాలూకు రైట్స్ కొన్నారనే టాక్ నడుస్తోంది. అంటే కాపీరైట్ సమస్య రాకూడదని ముందుగానే ఇలా ప్లాన్ చేశారట. అదే గనక నిజమైతే ఇది ఇండియానా జోన్స్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన మూవీ 2024 జూన్ లోనే పట్టాలెక్కుతుందట. సంక్రాంతిలోగా కథను సిద్ధం చేసి తర్వాత 6 నెలలు కథనంతో పాటు వర్క్ షాపులు ప్లాన్ చేశారట. ఈగ, బాహుబలి, RRR అన్నింటికి కనీసం 6 నెలలు వర్క్ షాపులు రన్ చేశాడు జక్కన్న. అందుకే 2024 అంటే 3 ఏళ్ల తర్వాత కానీ జక్కన్న మూవీ చూసే ఛాన్స్ రాదని తెలుస్తోంది.